అందరికీ నమస్కారం. ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ గతజల సేతు బంధనం. రచయిత బాబ్జీ గారు. ఇక కథలోకి వెళితే, ఇంద్రధనుస్సుకి మెరుపుల తలుకద్ది వెన్నెల చీర కడితే బాపు బొమ్మవుతుంది. దానికి గులాబీ రంగుని చందనంతో రంగరించి రంగులద్ది ప్రాణం పోస్తే అచ్చం రుక్మిణి అయిపోతుంది. ఆమె నవ్వుల్లో సన్నజాజులు తొలకరి చినుకుల్లా కురుస్తాయి. ఆమె బుగ్గల్లో ఎర్ర గులాబీలు సిగ్గులై మొగ్గ తొడుగుతాయి. 1000 వర్ణనలెందుకు, దివి నుంచి పొరపాటున జారిపడిన అప్సర రుక్మిణి. అటువంటి రుక్మిణిని మా ఇంటి కోడలిగా తెచ్చుకోవడం ససేమిరా నాకిష్టం లేదు. గుడి కట్టి పూజించవలసిన దేవతను చీపురుతో ఇల్లుడవమనడం, జ్యోతి స్వరూపమైన ప్రకృతి కాంతను పొట్టుపొయ్యి ముందు కూర్చోబెట్టడం చాలా అసంబద్ధమైన అసహ్యమైన పనులు, అసహ్యమైన కార్యాలు. నిత్యకృత్యాలైన సమాజానికి ఇదేమీ వింత కాకపోవచ్చు. కానీ బంగారు లేడీలాంటి రుక్మిణిని పెద్ద పులి వంటి మా మేనత్తకు ఎరవేయడం నాకు సుతరామూ ఇష్టం లేదు. ఆమె అందం నా కళ్ళకు బంధమై ఆ సౌందర్య జ్యోతి ప్రభలో నా మనసు శలభంలా మాడిపోయింది. అత్తయ్య కట్నం కోసం పేచీ పెడుతున్నా సరే నేను కాదని ఒప్పేసుకున్నాను. ఇక్కడ అత్తయ్య అంటే మా మేనత్త గురించి కొంచెం చెప్పాలి. ఆమె మహర్జాతకురాలు. పెళ్ళైన సంవత్సరమే పెనిమిటిని లేపేసింది. అప్పటికి ఆవిడ వయసు 6 7. అప్పటికి మా నాన్న ఇంకా పుట్టలేదు. మా నాన్న పుట్టాక మా తాత టపా కట్టేశాడు. చెట్టంత మనిషి పోయిన బెంగతో మా నానమ్మ టపా కట్టేసింది. మొత్తమంతా వెళ్ళిపోయేసరికి మా నాన్న చంటి పిల్లవాడు. ఆయన్ని మా మేనత్త గారాబంతో పెంచి చెడగొట్టింది. ఆయన మా అత్త సలహా సంప్రదింపులు లేకుండా ఏ పని చేసేవాడు కాడట. అటువంటి సత్పురుషుడి కడుపున ఇటువంటి దుష్టుడిని నేను పుట్టడం ఆవిడకు మింగుడు పడేది కాదు. మాటకు ముందు ఆ తల్లి బుద్ధులు ఎక్కడికి పోతాయి అని ఎత్తిపుడిచేది. ఆ మాటకు నేను రెచ్చిపోయి చేతికి ఏది దొరికితే అది ఆవిడ మీదకు విసిరేసేవాణ్ణి. అలా విసిరిన ఒక కత్తిపీట, మరో గాజు చెంబు ఆవిడ శరీరం మీద మాయని గుర్తులను మిగిల్చాయి. అసలు మా నాన్న పోయేటప్పటికీ నాకు ఊహ తెలియదు. ఆయన మాయదారి జ్వరం వచ్చి పోవడంతో మా ఇల్లు మరోసారి మగదిక్కులేనిదయ్యింది. నాకు బాగా జ్ఞాపకం. మా అత్తయ్య రాక్షస రూపం నాకింకా గుర్తుంది. ఆమె మా అమ్మను చాలా హింసించేది. ఆమె మా అమ్మను కొట్టడం అదే మొదటిసారి కాదు, కానీ అదే చివరిసారి కావడం చేతో, ఆ రోజు ఆవిడ దౌష్ట్యం మరీ శృతిమించడం చేతో నా కళ్ళలో ఈనాటికి ఆ సంఘటన సినిమా రీలులా ఆడుతుంది. అప్పటికి అరగంట పైగానే అమ్మని కర్రతో కొడుతూనే ఉంది. ఆ కర్ర విరిగిపోవడం నాకు గుర్తే. అప్పుడు పచ్చడి బండ తెచ్చి నెత్తిమీద మోదింది. మా అమ్మ నుదుటి నుంచి రక్తం కాలువలై ఆమె తెలివి తప్పి పడిపోవడం నాకు ఇంకా గుర్తుంది. పొయ్యి కుమ్ములో కాల్చిన అట్లకాడ తెచ్చి మా అమ్మ చీర జరిపి వాత పెట్టడం, స్పృహ తప్పి ఉండి కూడా అమ్మ హృదయ విదారకంగా కేకలు పెట్టడం నాకు బాగా గుర్తే. ఆ దుష్ట క్షణాలు స్మృతిపథంలోకి వచ్చినప్పుడల్లా ఒళ్ళు జలధరించేది. అది సరే, ఆ రోజున నేనెప్పుడు నిద్రపోయానో నాకు గుర్తులేదు, కానీ అర్ధరాత్రి మేలుకున్నాను. ఊపిరి ఆడనంతగా మా అమ్మ నన్ను తన గుండెలకు హత్తుకోవటం గుర్తుంది. మా అమ్మ కన్నీళ్లతో నా తల పూర్తిగా తడిసిపోయింది. ఆ రోజు మా అమ్మ అంత వింతగా ఎందుకు ప్రవర్తిస్తోందో అర్థం కాలేదు, కానీ కొంచెం వయసొచ్చాక ఆమె బాధ అర్థమయ్యింది. మా మేనత్త బాధలు పడలేక ఆ రాత్రే మా అమ్మ పేరంటాలు గుండంలోకి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఊబిలోనే కూరుకుపోయిందో మొసల్లే తినేశాయో తెలియదు, కానీ ఆమె చీర మాత్రం తెల్లారి గుండంలో తేలింది. మా మేనత్త బాధలు పడలేక మా అమ్మ చచ్చిందని ఊరంతా అనడం అప్పుడు నాకంతగా తెలియకపోయినా తర్వాత బాగా తెలిసింది. అటువంటి పెద్ద పులి బోనులోకి రుక్మిణి లాంటి లేడీ కూనను తేవడం బుద్ధి తక్కువ పనే. కానీ వాడిపోతాయని పువ్వుల అందాన్ని చూడటం కానీ పరిమళాన్ని ఆఘ్రానించడం కానీ చేయకుండా ఉండలేము.
అయితే ఇక్కడొక విషయం చెప్పాలి. మా అత్తకు నేనంటే ప్రాణం. నిజానికి ఆమె ప్రాణాలన్నీ నా మీదే పెట్టుకొని బతుకుతోంది. ఒక విధంగా ఆమె ప్రేమకు నేను బందీనే. కానీ నాలో ప్రవహించే అమ్మ రక్తం ఆవిడ మీద ప్రతీకారం తీర్చుకుంటుంది. నన్ను తిట్టినా నాకు కోపం రాదు, కానీ మా అమ్మను ఏమన్నా అంటే మాత్రం నేను కాను. తర్వాత పరిణామాలు చాలా విషమంగా ఉండటం అనుభవానికొచ్చి ఆ విషయంలో ఆవిడ చాలా తగ్గిపోయింది. ఆపై నేను పెద్దవాణ్ణి కావడం, తన నసలు లెక్కజేయకపోవడం ఆవిడకు బాధ కలిగించినా నాపై ఆమె అభిమానం చెక్కు చెదరలేదు. ఆమె నన్ను ద్వేషించాలని, నేను ఆవిడకు దూరంగా జరగాలని నాకెంతో కోరికగా ఉండేది. ఆ విధంగా మా అమ్మకు చేరువై మాతృ రుణం తీర్చుకుందామనే ఆశ. అయితే ఈ విషయంలో నా ఆశ నిరాశే. సరే, అసలు విషయానికి వద్దాం. రుక్మిణి విషయంలో నేను చాలా జాగ్రత్తలు తీసుకున్నాను. ఆమె నీడ కూడా తన మీద పడకూడదనే ఆంక్ష విధించాను. పుట్టింట తాను వంట వార్పు చేసిందే అయినా తను వంటగదిలో అడుగు పెట్టకూడదని నిర్బంధించాను. తన కాలక్షేపానికి పుస్తకాలు, పత్రికలు, వీడియో క్యాసెట్లు దండిగానే ఏర్పాటు చేశాను. తనకు ఇల్లు బోర్ కొట్టకుండా రోజు సాయంత్రం సినిమాకో, గుడికో, పార్కుకో తీసుకెళ్లేవాణ్ణి. ఒకరోజు సాయంత్రం పార్కులో సుందరం కలిశాడు. సుందరం నా నేస్తం. కొత్తగా పెళ్ళైన వాణ్ణి ఇబ్బంది పెట్టడం ఎందుకనుకున్నాడో ఏమో ఈ మధ్య అసలు మా ఇంటికి రావడం మానేశాడు. ఇతను సుందరం నా ప్రాణ స్నేహితుడు, చిన్న సైజు రచయిత కూడాను అని రుక్మిణికి పరిచయం చేశాను. రాగద్వేషాలు రచయిత సుందరం మీరే కదూ అంది రుక్మిణి. అరే, నీకెలా తెలుసు అన్నాను. అదేమిటండి, మన ఇంట్లో ఈయన పుస్తకం ఉంది, వెనుక ఈయన ఫోటోతో పరిచయం కూడా ఉంది అంది. సుందరం ఏమనాలో తోచని వాడిలా నిల్చున్నాడు. అవును కదూ, వీడే ఎప్పుడో ఆ పుస్తకం నాకిచ్చాడు, సరిగ్గా చూడలేదు అన్నాను. అవునండి, వీడు కాలేజీ మానేశాక పుస్తకం పుచ్చుకుంటే ఒట్టు అన్నాడు నవ్వుతూ. అవునండి, ఇంటి నిండా పుస్తకాలు చూసి ఈయన ఎంత సాహిత్యాభిమానో అనుకున్నాను. అందులో ఒక పుస్తకమైనా ఈయన చదివినట్టు లేదు అంది. సాహిత్యాభిమానం విషయంలో వీన్ని తీసివేయకూడదండోయ్. నేను కొనలేని మంచి ఖరీదైన పుస్తకాలు వీడి చేత కొనిపించి నేను చదువుతుంటాను. ఆ విధంగా వాడు సాహిత్య సేవ చేస్తున్నట్టే అన్నాడు నవ్వుతూ. ఏడిసావులే, ఊరుకోరా, నీ మాటలు నమ్మి నన్ను మరీ అడవి మనిషిని అనుకుంటుంది అన్నాను వాణ్ణి గదమాయిస్తూ. తర్వాత ఓ గంట సేపు వాళ్ళేదో సాహిత్య చర్చలో పడిపోయారు. మధ్య మధ్య శ్రీశ్రీ, ఆరుద్ర లాంటి పేర్లు కొద్ది తెలుస్తున్నాయి. ఒకళ్ళు చీట్లపేక చూసి తలపట్టుకున్నట్టు వాళ్ళ చర్చ వింటూ నేను తలపట్టుకోక తప్పలేదు. తనకిష్టం కనుక ఆ బాధనంతా భరించాను. విడిపోయే ముందు రేపు మా ఇంటికి టీకి రండి అంది సుందరంతో. నేను మధ్యలో కలగజేసుకుని వాణ్ణి టీకి పిలవడం నాకిష్టం లేదు అన్నాను. వాడు వింతగా చూశాడు. అదేం అంది ఆశ్చర్యంగా. వాడు నా ఆప్తమిత్రుడు, వాణ్ణి డిన్నర్కే కానీ టీకి పిలవడం నాకు ఇష్టం ఉండదు అన్నాను సీరియస్గా. చంపేశారు అంది ఆనందంగా. వాడు కాదండి, రేపు మీరు చంపేస్తారేమోనని జడుస్తున్నాను అన్నాడు సుందరం. అదేం? అదే మీ చేతి పాకంతో అన్నాడు నవ్వి. తినబోతూ రుచులడగడం ఎందుకు అంది తను నవ్వి. తెల్లారి ఆదివారం, తనే వంట చేస్తాననడంతో నేను భయపడ్డాను. తన చేత్తో అమృతం కురిపించగలదని తెలిసి విస్మయంతో ఆనందపడ్డాను. సుందరం కూడా ఆమె వంటను చాలా పొగిడాడు. డాబా మీద వెన్నెల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నాం. వాళ్ళ మాటల్లో వాళ్ళున్నారు. నేనెప్పుడు నిద్రపోయానో నాకే తెలియదు. నాకు నిద్రాభంగం చేయడం ఇష్టం లేనట్టు డాబా చివర నుంచొని తగ్గు స్థాయిలో మాట్లాడుకుంటున్నారు. నాకు సాధ్యమంటారా అంది రుక్మిణి. మనలో దృక్కోణము, భావుకత ఉండాలే కానీ రాయలేకపోవడం అంటూ ఉండదు. అయితే రేపు ప్రారంభిస్తాను, తప్పకుండా రాయండి. ఒక్కసారి గట్టిగా అరిచాను. ఇప్పటికున్న రచయిత్రులతోనే తెలుగు జనం చచ్చిపోతున్నారు. నువ్వు ఇంకో రచయిత్రిని పుట్టించడం మహాఘోరం అని. రుక్మిణి సిగ్గుపడి మీరు విన్నారా అంది. ఏం వినకూడదా? చూడండి, ఈయనకు నేనంటే అలుసు అంది కొంచెం కోపంగా. లేదురా, ఆవిడలో మంచి పాఠకురాలే కాకుండా మంచి భావుకత ఉంది, ప్రయత్నిస్తే విజయం సాధించగలదు అన్నాడు సుందరం.
ఓరి పిచ్చి సన్నాసి, ఆడవాళ్ల చేతికి కలమిచ్చినా అది గరిటగానే భావించి రకరకాల పాకాలు తయారు చేసి జనం మీదికి వదులుతారు. ఆ దెబ్బతో తెలుగు జాతి ఠా అన్నాను నవ్వుతూ. మీకు నేనంటే అలుసు. కోపంతో అటు తిరిగి నవ్వింది. సరే, చాలా రాత్రయ్యింది, నేను వస్తానండి అన్నాడు సుందరం. మరలా ఆదివారం తప్పకుండా రండి ఆహ్వానించింది. ఆదివారమా? వద్దు అన్నాను. ఏం? అంది కోపంగా. నీ ప్రయత్నం రేపటి నుంచే ప్రారంభించు. తెలుగు పాఠకుల్ని చంపు. బంగారం లాంటి నా ఆదివారాన్ని మాత్రం కూనీ చెయ్యొద్దు అన్నాను. ఏమిట్రా నువ్వనేది? నాకు అర్థం కావడం లేదు అన్నాడు వాడు. నీకెలాగూ ఖాళీయే కదా, రేపట్నుంచే ఆవిడకు విద్య ప్రారంభించు. నువ్వు దగ్గరుండి ఆవిడతో సాహిత్యాక్షరాలు దిద్దించు. సాహిత్య సరస్వతిని చెయ్యి అన్నాను. నిజంగా అంది తను ఆనందంతో. కానీ ఒక్క షరతు, ఆదివారం మటుకు సాహిత్యానికి సెలవు పెట్టేయాలి అన్నాను. ఇంతకీ ఆయనకు తీరికుంటుందో ఉండదో? వాడికా తీరిక? వాడికి ఉన్నదే అది. అందుకేగా రచనా వ్యాసంగం పెట్టుకున్నాడు. సరే వస్తాను, చాలా రాత్రయ్యింది అన్నాడు. రేపు వస్తారుగా అంది. సరే, మీరొకదారిలో పడే వరకు వస్తాను. తర్వాత మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరు. థ్యాంక్స్ అన్నాను. మీరు థ్యాంక్స్ చెబుతారేమిటి అంది. అవును, ఇప్పటికైనా వదిలిపెడుతున్నందుకు. మీరు మరీనూ అంది కోపంగా. వాడంతేలేండి, కానీ మనసు వెన్న. రేపు కరగబెట్టి తాలింపు పెడతాను, అప్పటికి దారిలోకి రారు అంది నవ్వుతూ. వాణ్ణి మరీ అంత వేపుకు తినేయకండి, తల్లి తండ్రి లేని అర్భకుడు అని వాడు వెళ్ళిపోయాడు. ఆ రాత్రి ఆమె అనురాగంతో నన్ను ఏ లోకాలకో తీసుకుపోయింది. భార్య కానీ భర్త కానీ వాళ్ళ అభిరుచిని మనం ప్రోత్సహిస్తే వాళ్ళు మనకంతకు 1000 రెట్లు ఆనందం కలిగిస్తారని నిజం తెలుసుకున్నాను. తర్వాత 2 నెలలకి ఆమె నవల పత్రికలో సీరియల్గా వచ్చింది. దాని వెనకనున్న కథ వాళ్ళిద్దరికీ తెలియదనుకోండి. ఆ ఎడిటర్ని దారిలో పెట్టడం చాలా కష్టమైపోయింది. పార్టీ ఇస్తే ఇంకోటి అంటారు, ఇంకోటి ఇస్తే మరొకటి అంటారు. కొంచెం ఖర్చైనా తప్పుతుందా? ఆ పుస్తకాన్ని మనం అచ్చు వేయించుకోవాలన్నా ఖర్చే కదా. ఆపై చదివే నాదుడుండడు. పత్రికలో అయితే ప్రజలు చచ్చినట్టు చదువుతారు, లేకపోతే నాగరికతకు వెనకబడిపోతామనే భయం. ఓ రోజు సాయంత్రం ఇంటికొస్తుంటే గేట్లో ఎదురయ్యాడు సుందరం. వాడి మొహం ఏదో కంగారుగా ఉంది. ఏమిట్రా వెళ్ళిపోతున్నావు అన్నాను ఆపి. సారీ బ్రదర్, మన్నించు అని కంగారుగా వెళ్ళిపోయాడు. ఇంతలో ఇంట్లో నుంచి రుక్మిణి హృదయ విదారకంగా అరుస్తున్న కేకలు వినిపించాయి. కంగారుగా లోపలకు పరిగెత్తాను. అదే సంఘటన 20 ఏళ్ల క్రితం రాత్రి మా అమ్మ స్థానంలో రుక్మిణి ఉంది. మా అత్తయ్య చేతిలో కర్ర విరగడం మరలా కల్లారా చూశాను. నన్ను గమనించకుండా పచ్చడి బండ అందుకుంది. ఈ శాడిస్టిక్ మేనత్తను చంపేయాలని ముందుకు పరిగెత్తాను. ఏ పచ్చడి బండైతే మా అత్త అందుకుందో అదే పచ్చడి బండతో మా అత్తయ్య నెత్తి మీద కొట్టాను. ఆ మొహం రక్తంతో తడిసి స్పృహ తప్పి పడిపోయింది. ఆమె ఎడమ చేతితో 2 కాగితాలు. రుక్మిణి కంగారుగా లేచి అవి తీసుకోబోయింది. కానీ అత్తయ్య గుప్పిట తెరవలేదు. నే వెళ్ళి ఆవిడ చెయ్యి పట్టుకున్నాను. నా స్పర్శతో గుప్పిట విప్పింది. ఆ కాగితాలు తెరిచాను. రుక్మిణి, నిన్ను చూసిన మొదటి రోజే నిన్ను ప్రేమించాను. అయితే పరాయి పురుషుడి ఆధీనంలో ఉన్నావని జడుస్తూ వచ్చాను. కానీ నువ్వు నీ ప్రేమను వ్యక్తం చేస్తూ రాసిన ఉత్తరం చూశాక మనసు నిలుపుకోలేకపోతున్నాను. నిన్ను ఏకాంతంగా కలుసుకోవాలి. సమాధానం రాయగలవు. సుందర్, నీ సమాధానం నన్ను మబ్బుల్లో తేలించింది. సౌందర్యపు విలువ తెలిసిన నీ వంటి భావుకుడి కోసమే నేను చిన్నప్పటి నుంచి కలలు కంటున్నాను. ఇన్నాళ్లకు నా కలలు పండాయి. రేపు సాయంత్రం పార్కుకు వస్తాను. అక్కడి నుంచి ఎక్కడికైనా ఏకాంతంగా వెళ్దాం. నీ రుక్మిణి. ఉత్తరాలు మడిచి తన వంక చూశాను. తల వంచుకుంది. నీకు వాడి మీద అంత మనసుంటే వెళ్ళిపో. నన్ను వంచన చేయడమెందుకు అన్నాను. తప్పైపోయింది. తప్పులు మన్నించడాలు వద్దు. నా నిర్బంధం లేదు. నువ్వు నిరాటంకంగా వెళ్ళిపోవచ్చు అని అత్తయ్యను 2 చేతుల్లోకి తీసుకొని హాస్పిటల్కి పరిగెత్తాను. ఎలా అయితేనేం ఆమె స్పృహలోకి వచ్చింది. అత్తయ్య, ఆమె గుండెల్లో తల పెట్టాను. అది నీకు ద్రోహం చేస్తోందిరా అంది మాటలు కూడా తీసుకుంటూ. పోనీ అత్తయ్య, అది ద్రోహం చేస్తే దాని కర్మ అన్నాను. బాబు అంది కళ్ళల్లోకి నీళ్లు తెచ్చుకుంటూ. ఏమిటత్తయ్యా అన్నాను. నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేకపోయాన్రా వెర్రినాగన్నా.
అలాగే నీకు కన్న తల్లిని కూడా దూరం చేశాను అంది. ఆమె అమ్మ గురించి ఇలా మాట్లాడటం వింతగా అనిపించింది. పోనీలే అత్తయ్య, ఆ రోజు నువ్వు అమ్మను కొట్టావు, ఈరోజు నేను నిన్ను కొట్టాను, జరిగిపోయింది మర్చిపోదాం. నేను చచ్చిపోబోయే ముందు నీకో నిజం చెప్పాలి. ఏమిటత్తయ్యా? మీ అమ్మ చచ్చిపోలేదురా? అవును, ఈవేళ నీ పెళ్ళాం చేయబోయినట్టే ఆ వేళ మీ అమ్మ చేసింది. నీ అంత పెద్ద మనసుతో ఆలోచించలేక దాన్ని నేను హింసించాను. దానితో పూర్తిగా మనల్ని వదిలేసి వాడితో వెళ్ళిపోయింది. మరి పేరంటాలు గుండంలో పడిందని ఊరంతా చెబుతుంటారు. తెల్లవార్లు దానికోసం వెదికి వెదికి తెల్లారి అది ఎవడితోనో వెళ్ళిపోయిందంటే కుటుంబానికి పరువు తక్కువని దాని పాత చీర ఒకటి తీసుకెళ్ళి గుండంలో వేశాను. నేను అనుకున్నట్టే తెల్లారి అందరూ అది గుండంలో పడిందనుకున్నారు. సరే, అవన్నీ ఇప్పుడెందుకు, పోయిన వాళ్ళ గురించి మర్చిపోదాం. అదేమిట్రా గతజల సేతు బంధనం? అది మీ అమ్మ. నీకన్నా అమ్మెవరత్తయ్యా అన్నాను ఆమె చేయి చేతిలోకి తీసుకుంటూ. ఆ చెయ్యి అలాగే చల్లబడిపోతుందని నేను కలలో కూడా అనుకోలేదు. ఆ గుండె ఆనందంతో ఆగిపోయింది. ఈ బంధమూ పోయింది. రుక్మిణి నాతోనే ఉందా, సుందరంతో వెళ్ళిపోయిందా అని మీ అందరికీ సందేహంగా ఉండొచ్చు. కానీ ఈ కథకి ఆ విషయంతో పని లేదు. రుక్మిణి కానీ మా అమ్మ కానీ మామూలు మనుషులు మాత్రమే. ఇంతటితో ఈ కథ సమాప్తం. మరొక మంచి కథతో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.